అందరికీ నమస్తే. వెల్కమ్ టు శివాన్ జయశ్రీ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. సో ఏంటి మా ఇంట్లో మొత్తం అంతా హడావిడిగా ఉంది అని అనుకుంటున్నారా? సో ఆల్రెడీ తమిళ్లో చూసే ఉంటారు కదా, భవిష్ పుట్టెంట్రుకలు అని చెప్పి. సో అందుకోసం అని చెప్పేసి బంధువులందరూ వచ్చారు. ఇంకా చాలామంది వచ్చారు, ఇక్కడ ఉన్నది కొంతమందే. సో ఇక్కడ వచ్చేసి ఇంక అందరం గుడి దగ్గరికి బయలుదేరుతున్నాం. ఈరోజు నైట్ అనమాట. ఇంకా స్టార్ట్ అయ్యే ముందు ఏమైనా మర్చిపోయినట్టు ఉంటే, ఇంకా అక్కడికి గుడి దగ్గరికి పెట్టుకెళ్ళాల్సినవి ఉంటే అవన్నీ సర్దుకుంటున్నాం ఇక్కడ. మొత్తానికైతే ఫుల్ హడావిడిగా ఉంది ఇల్లంతా, సందడిగా. అన్నీ సదిరేసి ఇంకా వెహికల్ కోసం అని చెప్పేసి బయట కూర్చొని అలా వెయిట్ చేస్తూ ఉన్నాం. శివ వస్తున్నాడంటే ఇంకా అందరం వ్యాన్లో వెళ్ళిపోవాలని చెప్పేసి అందరం వ్యాన్ కోసమని వెయిట్ చేస్తూ కూర్చున్నాం ఇక్కడ. బాబా హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. యూట్యూబ్ లో వచ్చేది, రేపు యూట్యూబ్ లో వచ్చేది. ఇంకా నెక్స్ట్ భవిష్. సో ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే గుడి దగ్గరికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోతున్నాము. సో అందరూ ఇంకా వ్యాన్లోకి అయితే ఎక్కేస్తున్నారు. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి గుడి దగ్గరికి. అప్పటికే టైం వచ్చేసి 10 అవుతుంది. 10:30 పైన అవుతుంది. అందరం వచ్చేసేసరికి గుడి దగ్గరికి 1 అయింది. ఇంకా ఫుల్గా నిద్రపోయాము అప్పటికే. సో ఈ నైట్ అందరం అక్కడ పడుకున్నాం. ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ 4 అవుతుంది. సో లేచి తడి బట్టలతో నీళ్లు మునిగి అమ్మవారికి బాణం వండాలి నేను అని చెప్పారు. సో అందుకే అక్కడ బాణం వండుతున్నాను. నేను, జ్యోతి, కృప, శివ, భవిష్, మేము తప్ప ఎవ్వరు లేదు. అందరు ఫుల్ నిద్రలో ఉన్నారు. ఎందుకంటే నైట్ లేట్ అయిపోయింది కాబట్టి చాలా ఇంకా అందరు పడుకొనేసారు అప్పటికే. సో అందరు పడుకున్నారు, మేమే బాణం వండేసాం. ఇక్కడ మార్నింగ్ మేము బాణం వండాం కదా, సో అది అమ్మవారికి ఇవ్వడానికి అని చెప్పేసి తీసుకుని వెళ్తున్నాం. అలాగే మేకపోతుల్ని కూడా బలిస్తారు కదా, సో మేకపోతుల్ని అలాగే బాణంని అన్నీ తీసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాం.
హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎద్దడి గుడినంతా మళ్ళీ కొత్తగా కట్టిస్తున్నారు. సో అందుకోసం అని చెప్పేసి అంత వర్క్ అంతా అలాగే ఉండిపోయింది. అందులో ఇంకా భవిష్యత్ అయితే ఫుల్గా ఏడుస్తున్నాడు. వానికి ఎందుకో పుట్టెంట్రుకలు అనుకున్న ముందు రోజు నుంచి ఫుల్గా జలుబు, దగ్గు అండ్ జ్వరం 3. పాపం చాలా ఫుల్ అంటే డల్గా అయిపోయాడు వాడు. పక్కనైతే ఏడుస్తున్నాడు. ఒక సైడ్ ఇంకా బాణం ఎత్తుకున్నాను కాబట్టి వాడు ఎత్తుకోవడానికి ఛాన్స్ లేదు. సో అందుకోసమని ఫాస్ట్గా బాణం దింపేసి వాళ్ళని ఎత్తుకోవాలని చెప్పేసి చూస్తున్నా. కానీ చుట్టూ జనాలు చాలామంది ఉండిపోయారు. సో ఏదో ఫస్ట్ బాణం ఇచ్చేసేద్దామని చెప్పేసి ఇంకా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను నేను అక్కడ. నాకు సైలెంట్ దీమి దొబ్బింది. దాంట్లో చన్నీ పెట్టుకుంది, చిన్ని పెట్టుకుంది, చన్నీ దాంట్లో దగ్గరికి ఆఫ్ చేసి మంచి తీసుకోండి. దీంట్లో ఒకటే కాదు రాజముక్క ఇక్కడ బాబాయ్ అత్తమ్మ చెప్పండి. యూట్యూబ్ లో వస్తుంది. నిఖిలు పక్కరాదా? ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మవారికి ఎదురుగానే 3 కత్తెరలు ఇచ్చి పుట్టెంట్రుకలు తీసి అమ్మవారి హుండీలో వేయడానికి అని చెప్పేసి ఇక్కడ తీస్తున్నారు. పక్కరాన్న ఇక్కడ బాగు ముందరికి అంతే కదా. తెచ్చుకో. ఏంటి 2 నిమిషాలు లేట్ అయితే అర్జెంట్ సాగం చేస్తే అక్కడ గుండె తెప్పించారు మా ఎక్కడ కాదు. ఫస్ట్ 5 రూపాయలు 100 రూపాయలు లేదా డబ్బులు బ్యాగ్ రూమ్ లో ఉంది. నేను పంపించిన దానికే తీసుకో అడిచాలి రూమ్ లో. ఫోన్ పే ఆకుబొట్టుగా అడుగుతుంది కదా, గూగుల్ పేనా ఫోన్ పే రూమ్ లో నాకు బ్యాగ్ చెప్పింది ఆగిపోతుంది. అంతే. 5 రూపాయలు
పట్టుకుంటేమా 150 ఒకటి పెట్టి మా పోనేమో 150 ఒకటి పెట్టి అత్త చాలే ఇంకా మా 150 పెట్టిన 100 రూపాయలు అంతేనా అట్లే మన 100 రూపాయలు 3 కత్తులు తలకాయ మీద కత్తిరిస్తాయి. ఇక్కడ పుట్టెంట్రుకలు వచ్చేసి సాయి తీస్తున్నాడు. సో మేనమామ అవుతాడు కాబట్టి సాయితో కట్ చేపిస్తున్నాము. సాయిని ఆల్రెడీ ముందు వీడియోస్లో చూసే ఉంటారు కదా. సో అక్కడ వాడు వెంట్రుకలు కట్ చేస్తున్నా ఏం చేస్తున్నా నాకు అనవసరం అన్నట్టు బొమ్మలు మాస్టర్ చూస్తా కూర్చున్నాడు. అది ఉండబట్టి కొంచెం మాకు ఈజీగా అయిపోయింది పని, లేకపోతే వాడు ఏడుస్తానే కూర్చొని ఉండేది. ఇక్కడ జస్ట్ ఊరికే కత్తెరలు ఇస్తున్నారు, దాని తర్వాత గుండు వచ్చేసి పక్కన చేస్తారు, అది కూడా చూపిస్తా. ఇంకోసారి కట్ చేసి ఇంకొకసారి తిరుగా పట్టుకొని కొందరుగా తిరుగుతారు. కత్తెర దిగలేదులే, వాళ్ళు తెంపుకుంటా అంటారు. వాళ్ళు అలవాట్లేదు పుట్టండి గుడలో కట్టి గొత్తు తల మీద అయిపోయింది. ఇంకా దిష్టి తీసేయండి పిల్లలకి, తీసేసి ఆయనైనా నోట్లైనా పర్వాలేదు తీసేయండి. రాండి రాండి ముందు ఇది ఇచ్చే నిమ్మకి తీళ్ళు అంట రానురా అది ఇచ్చు మగవా 2 సెట్ అబ్బాయి నోట్ ఆడేసి తీసుకో 11 రూపాయలు తీసుకోండి. స్టార్ట్. ఇప్పుడు కాదు మేడం, ఇంటికి వెళ్ళి తీసుకుంటావు. అక్కడ అమ్మవారికి 3 కత్తెరలు ఇచ్చేసి ఇక్కడ గుండు చేయించుకోవడానికని వచ్చేసాము. సో నేను అక్కడ అతనికి చెప్తున్నా ఇంకా పుణిక ఉంది తగ్గిపోలేదు అంటే, మాకు తెలుసు మాకు చాలా చేసాం కదా ఇలాంటివి అని చెప్తున్నాడు. మన భయం మనది కదా, అందుకే ముందుగానే చెప్పేశాను నేనైతే. సో ఇంకా అక్కడ వాడికి అక్కడ మాషా పెట్టేసాము, వాడు చూస్తున్నాడు. ఇంకా అతనైతే స్లోగా గుండె అయితే తీస్తూ కూర్చున్నాడు.
భవిష్కి గుండు చేయించిన తర్వాత ఇంకా వాడికి స్నానం చేయించేసాము. దాని తర్వాత నాకైతే జ్యోతి ఒడిబియ్యం తీసుకొని వచ్చింది. సో అందుకోసమని అక్కడ ఒడిబియ్యం అయితే పెడుతున్నారు అందరూ. సో మా మొహం అంతా ఫుల్గా పసుపు పూసేసింది. నేను అక్కడికి చెప్పాను లైట్గా పోయివే అంటే, ఇప్పుడే కదా పూసుకునేది ఇంకెప్పుడు పూసుకుంటావు అని చెప్పేసి ఫుల్గా పూసేసింది జ్యోతి అంతా. సో ఇంకక్కడైతే నాకు ఒడిబియ్యం అయితే పోస్తున్నారు. భవిష్ మాత్రం ఇంకా కూర్చొని వాడి బొమ్మలు మాషా చూసుకుంటా కూర్చున్నాడు. వీడియోస్ అయితే తీయలేదు పెద్దగా, నేను యూట్యూబ్లో పెట్టాలి అని అయితే అనుకోలేదు. సో అందుకోసమని పట్టించుకోలేదు. కానీ నా మొబైల్లో కొన్ని వీడియోస్ ఉంటే అవన్నీ కలిపి ఇలా ఒక వీడియోగా పెడుతున్నాను గుర్తుగా ఉంటుందని చెప్పి. బట్ ఏదోలా ఫంక్షన్ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఫుల్ టెన్షన్ పడుతుండే, ఎలా చేస్తామో చేయగలమో లేదో, ఫస్ట్ ఫంక్షన్ కదా మా చేతుల మీదుగా ఎలా జరిపిస్తామో అని చాలా టెన్షన్ పడ్డాం. బట్ ఏదైనా సరే మంచిగా జరిగిందని మేము అనుకుంటున్నాము. సో ఈ విధంగా అయితే పుట్టెంటుకల ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది. సో చాలా హ్యాపీగా ఉంది మాకైతే గిన. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. దానివల్ల నేను ఏదైనా వీడియో పోస్ట్ పెట్టగానే ఫాస్ట్గా నోటిఫికేషన్ అయితే మీ మొబైల్కి రీచ్ అయిపోద్ది. థ్యాంక్స్ టు ఆల్.